హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూను. ఈరోజైతే మేము తిరుపతి బయలుదేరుతున్నామండి బళ్ళు మీద. అయితే బళ్ళు మీద తిరుపతి ఏమనుకుంటున్నారా, మా విజయనగరం దగ్గరలో కూడా ఒక తిరుపతి అయితే ఉందండి. విజయనగరం నుంచి 52 కిలోమీటర్లు ఘాటీ రోడ్డు, అరకు దగ్గరలో మాట. అరకు వెళ్ళే వాళ్ళకి కూడా మంచి టెంపుల్ అయితే ఇది తోవలో ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. తిరుపతి వెంకన్న స్వామిది ఎలా కట్టారో ఇక్కడ కూడా అలాగనే కట్టారు. ఈ క్లైమేట్ అది చూడాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ మనం 6 కల్లా అక్కడ ఉంటేనే ఈ క్లైమేట్ అంతా చూడడానికి అవుతుందండి. చాలా బాగుంటుంది క్లైమేట్. విజయనగరం నుంచి 52 కిలోమీటర్లు అండి. అయితే ఇది ఎంత హైట్లో ఉంటుందంటే చాలా కొండలు దాటుకొని వెళ్ళాలి. వెంకన్న స్వామి కొండల పైన చల్లని ప్రదేశాలంటే ఆ తండ్రికి ఇష్టమేటో. సేమ్ తిరుపతి క్లైమేట్ ఎలా ఉంటుందో అంతకన్నా ఇంకా చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ మంచు. అదిని అరకు ప్రాంతం కదా, మొత్తం కొండ ప్రాంతం. అయితే సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులోనైతే ఈ ప్రదేశం ఉంటుందండి. ఈ కొండల ఎత్తంతాను. మేమైతే బళ్ళు మీద వెళ్ళిపోయామండి, మా ఫ్యామిలీస్ అన్నీ కలిపి వెళ్ళాము. కానీ రోడ్లు మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి, అవైతే చూసుకొని వెళ్ళాలి. హెయిర్ పిన్ బెండ్లు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత కొంతవరకే ఈ తార్ రోడ్డు అనేది ఉంటుంది, అక్కడి నుంచి మట్టి రోడ్డు ఉంటుంది. అక్కడైతే ఇంకా బళ్ళు కార్లు అన్నీ కూడా స్కిడ్ అయిపోతున్నాయి. అది మాత్రం కొంచెం కేర్గా చూసుకొని వెళ్ళాలి. పిల్లలు లాంటి వాళ్ళు మాత్రం అసలు పంపించకూడదండి. పేరెంట్స్ అయితే ఇది కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి అక్కడ. మా కళ్ళ ముందే జరిగాయి, మేమైతే భయపడి ఆగిపోయాం అక్కడ. ఇదేనండి టెంపుల్. మార్నింగ్ మేము 6:30 కల్లా అక్కడికి చేరుకున్నామండి. క్లైమేట్ అంతా మాత్రం మంచుతో మొత్తం కప్పబడి ఉన్నది. మేము కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఎలా క్లైమేట్ అనిపించిందో మంచు కొండల్లోని, సేమ్ ఇక్కడ కూడా అలాగే అనిపించిందండి. చాలా బాగుంది క్లైమేట్. ఇంకా గుడి కన్స్ట్రక్షన్ అది ఇంకా చాలా అవుతుందండి. 5 years బ్యాక్ స్టార్ట్ చేశారట గుడి కట్టడం. ఇప్పటికి గోపురం గట్ట అన్నీ కట్టారు. చుట్టుపక్కల ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఒక అతను అయితే వాళ్ళ తల్లిగారి కోరిక మేరకు ఇక్కడైతే స్వామివారిని కట్టారట. సేమ్ తిరుపతిలోని వెంకన్న స్వామి ఎన్ని అడుగులు ఉంటారో ఆ విగ్రహం కన్నా 1 అడుగు తక్కువండి ఇక్కడ విగ్రహం. అంతే ఎత్తులో విగ్రహం అయితే చాలా బాగుంది. అన్నీ కూడా వాస్తు ప్రకారంగా కట్టారండి, చాలా బాగా కట్టారు. ఇదిగోండి వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇది మెయిన్ టెంపుల్. కానీ చుట్టూ క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి. క్లైమేట్ చూడడానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అక్కడికి ఉండేటట్టు వెళ్తేనే క్లైమేట్ చూడగలం. ఆ మంచు మధ్యలోని మనమైతే మేఘాల్లో ఉన్నట్టున్నది. గుడిలోకి వెళ్ళాం కానీ చుట్టూ కూడా మేఘాల్లోని మా పైనుంచి మేఘాలు వెళ్ళినట్టు ఉన్నాయి. ఇగోండి అదంతా రోడ్డు, ఇంకా అదంతా చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. గుడి అంతా కూడా చాలా బాగా చెక్కారండి. అంతా కూడా రాతి కట్టడంలా ఉంది, చాలా బాగుంది చెక్కుడు గట్ట అన్నీని. పద్మావతి అమ్మవారు కంచు విగ్రహాలు, రాతి విగ్రహాలు 2 కూడా పెట్టారు. పూజలు కూడా చాలా బాగా అవుతున్నాయి. మేము ఫస్ట్ పూజ కల్లా వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి ఇంకా లోపల డోర్లు అవి వేసి పూజ చేస్తున్నారు. వెళ్ళేసరికి మాకు హారతి కరెక్ట్గా అందింది. కానీ కాలు అక్కడ అడుగు పెట్టేసరికి మాత్రం గచ్చులై చాలా చల్లగా ఉన్నాయి. అందరికీ విపరీతమైన చలి అయితే వేసిందండి, అంత చల్లగా ఉంది వాతావరణం. మంచి క్లైమేట్, మంచి ప్లేస్ అండి, చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం అంతాను. గోదాదేవి అమ్మవారు. ప్రకృతి ప్రియులు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ ఈ వాతావరణం అయితే చాలా నచ్చుతుంది. చాలా హైట్లో ఒకటి ఉంది కదా, మబ్బుల్లో మనం ఉన్నట్టే ఉంది. స్వామివారి కుడిపక్క పద్మావతి, ఎడంపక్క గోదాదేవి ఉన్నారండి. మధ్యలో స్వామివారి విగ్రహం అయితే ఉంది. విగ్రహం అయితే చాలా కలగా ఉంది. ఎంత హైట్లో ఉన్నారంటే అయితే తిరుపతి వెళ్ళేటట్టు అనిపించిందండి. చాలామంది వెళ్ళి మాకు చెప్పారు తిరుపతిలో ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉందని. చూడండి చుట్టూ లోయలే, మొత్తం అన్ని కొండలే. కొండల మధ్యలో ఇది ఒక కొండ పైన ఈ గుడి కడుతున్నారు. చాలా కష్టం, ఎలా కడుతున్నారో కానండి, కానీ కట్టడం మాత్రం చాలా బాగా మొత్తం కట్టారు. ఇగోండి స్వామివారి విగ్రహం సేమ్ తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది కదా.
స్వామివారిని చూస్తూ అలాగే ఉండిపోయామండి. అంత తిరుపతిలోని స్వామివారిని చూడడానికి ఎంతో హడావిడిగా అంత కష్టపడి అన్ని వేల కిలోమీటర్లు వెళ్తాం, 2 నిమిషాలు కూడా స్వామివారి ముందు నిలబెట్టినవారు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే మాత్రం తిరుపతిలోని చూసినట్టే అనిపించిందండి. నాకైతే అలాగే అనిపించింది. అంత స్వామివారి కలగా ఉన్నారు. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారండి పూజలు అవిని. మళ్ళీ నైట్ 7 వరకు కూడా గుడి ఓపెన్ అయ్యే ఉంటుంది. ఆ తర్వాత మాత్రం అదంతా కొండ ప్రాంతం కదా, బేగా క్లోజ్ చేస్తారు. గరుడాల్వారి స్వామి చూడండి ఎంత బాగుందో. చుట్టూ క్లైమేట్ అసలు ఏం కనపడట్లేదు. అసలు లైవ్లో అయితే ఇంకా అద్భుతంగా ఉందండి. అంత ఎర్లీ మార్నింగే చాలా జనాలు వచ్చేసారు. అక్కడ ముందు రోజు నైట్ స్టే చేయడానికి కూడా డౌన్లోని మొత్తం రూములు గట్ట అన్నీ ఉన్నాయి. చాలామంది వచ్చి కూడా అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ మిస్ అవ్వకూడదని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాయుపుత్రుడు హనుమాన్ అండి, వాయువులోనే పెట్టారు స్వామివారిని ఇక్కడ. క్లైమేట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కానీ చూడవలసిన ప్రదేశం మాత్రం ఇదండి. చాలా బాగుంది టెంపుల్ అంతాను. ఇంక ఇది సగం కన్స్ట్రక్షన్ అయ్యింది. పూర్తి కన్స్ట్రక్షన్ అయితే అసలు ఇంకా తిరుపతి చిన్న తిరుపతి అని కూడా అనొచ్చేమో, అంత బాగుంది. మా స్వామీలు మేమందరం కలిపి వెళ్ళాము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. ఇగోండి రోడ్స్ మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి. ఎవరు వెళ్ళా మళ్ళీ నేను ఇదే చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చాలా టర్నింగ్లు ఉంది, డౌను ఎక్కువ ఉంది, అప్పు కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ క్లైమేట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇంక ఇక్కడి నుంచి మేము వెళ్ళే తావులోని ఇక్కడ మాకు వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. ఆ వాటర్ ఫాల్స్ అయితే గోస్తని నది అండి, గోస్తని వాటర్ ఫాల్స్ అంటారు. ఇది మనకి ఆ స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి మనకి ఇది 15 కిలోమీటర్లు అయితే పడుతుంది. ఇది లోపలికి నడాలి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. ఒక 2 కిలోమీటర్ల దూరం అనేది లోపలికి నడాలి. మా పిల్లలు వాళ్ళందరూ చక్కగా స్నానాలు చేశారు. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. వెళ్ళిన తర్వాత మరి వీళ్ళైతే రాలేదు, చాలా బాగా ఆడుకున్నారు. ఫ్రెష్ వాటర్ అండి, చాలా బాగుంది. కార్తీక మాసంలో మాత్రం చక్కగా ఇలాంటి ప్లేసులకి అయితే వెళ్ళాలి. రిస్క్ కూడా లేదు ఈ వాటర్ ఫాల్స్లోని, అసలు లోతు అనేది లేదు ఎక్కడ కూడాను. చిన్నపిల్లలతో కూడా వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో.